పబ్లిక్ కు తీరొక్క దిప్పే పథకాలను పక్కాగా అమలు చేస్తున్నట్టే కొడుతుంది ఇక కాంగ్రెస్ సర్కారు. ఎల్ఆర్ఎస్ అదే ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ పేరు మీద 15,000 కోట్లను పబ్లిక్ తానికెళ్లి వసూలు చేసుడే సర్కార్ టార్గెట్ గా పెట్టుకుంది. దీన్ని ఖండిస్తున్నాం అని ఎక్స్లా రాసుకొచ్చిండు హరీష్ రావు. ఎల్ఆర్ఎస్ మీద ఆయాల అడ్డవులుగా తిట్టిపోసి మేం పవర్లకు వస్తే ఎల్ఆర్ఎస్ ను ఫ్రీగా అమలు చేస్తామని చెప్పిర్రు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడేమో ఎల్ఆర్ఎస్ కోసం 2 రోజులు స్పెషల్ డ్రైవ్ పెట్టి పబ్లిక్ కెళ్లి సొమ్ముంది అనుకునే ముచ్చట ముంగటేసుకునుడు సిగ్గుచేటు. మీదికెళ్లి రియల్ ఎస్టేట్ జల్దీనే ఉంజుకుంటదని స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి చెప్పుకొచ్చిండంటే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందనేగా అర్థం. కాంగ్రెస్ ఏడాది ఏలువడిలా రియల్ ఎస్టేట్ పడిపోయిందని మేం ముందు సందే చెప్తుండే బుకాయిస్తున్న కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడు ఏమని చెప్తారు? ప్రశ్నిస్తే కేసులు పెట్టుడు దాడులు చేసుడు బంద్ చేసి అభివృద్ధి మీద దృష్టి పెట్టుర్రి అనుకుంటా గరమైండు మాజీ మంత్రి హరీష్ రావు. ఓ దిక్కు హైడ్రా మూసి అనుకుంటా కాంగ్రెస్ సర్కార్ చేసిన పనులకు రియల్ ఎస్టేట్ ఢమాల్న పడిపోయింది అనుకుంటా ఇప్పటికే జాగల్నే నమ్ముకున్న జనాలు నెత్తి కొట్టుకుంటుర్రు. మీదికెళ్ళి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ తోని పబ్లిక్ ను ఇంకింత వీల్చేతందుకు తయారైతే ఏమనాలిగా అనుకుంటా గరం కాబట్టిర్రు రిజిస్ట్రేషన్ ఆఫీసుల కాడ పనివడి రికాం లేకుండా తిరిగే జనాలు.